హే అమిగోస్! వీకెండ్‌లో ఏ మూవీ చూడాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రీసెంట్‌గా ఓటీటీలో కొన్ని మంచి మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న కొన్ని ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాం. 'నారి నరి నడుమ మురారి' ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్‌టైనర్. అసలు మూవీ మీద ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఆడియన్స్ అందరిని నవ్వించి చాలా డేస్ తర్వాత ఒక మంచి మూవీ చూసిన ఫీల్ ఇచ్చింది. నాకైతే కామెడీ ట్రాక్స్, మూవీ రిఫరెన్సెస్ అన్నీ వర్కౌట్ అయ్యాయి అనిపించింది. ఈ మూవీకి మెయిన్ పాజిటివ్స్ వచ్చేసరికి 'శర్వానంద్' అండ్ 'నరేష్' గారు. మూవీ చూస్తున్నంత సేపు మాక్సిమం అన్ని పోర్షన్స్ నవ్వుతూనే ఉంటాం. సత్యవంతి కొంచెం సేపయినా నవ్వించాడు. రైటింగ్‌లో క్యారెక్టర్స్ చుట్టూ జరిగే ఆ సిట్యుయేషనల్ కామెడీ వర్కౌట్ అయింది. ప్లాట్ ఏంటంటే మన హీరో హీరోయిన్‌ని లవ్ చేస్తాడు. ఇంట్లో ఒప్పించి పెళ్లి ఫిక్స్ అయ్యాక హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకోకుండా తన లైఫ్‌లోకొస్తుంది. ఈ సిట్యుయేషన్‌ని ఎలా మేనేజ్ చేశాడు? పెళ్లి జరిగిందా లేదా అన్నదే కాన్సెప్ట్. జెన్‌జీ జనరేషన్‌ని మైండ్‌లో పెట్టుకొని తీశారు మూవీ అనిపించింది. మూవీ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. 'సర్వం మాయ'. 'సర్వం మాయ' అనే టైటిల్ ఈ మూవీకి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. హర్రర్ కామెడీ అని క్లాసిఫై చేస్తున్నారు గానీ, నాకు మాత్రం ఈ సినిమాని ఒక సింగిల్ జోనర్‌లో పెట్టడం కష్టం అనిపించింది. రొమాన్స్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్, ఇల్యూజన్ అన్ని లేయర్స్‌ని టచ్ చేసిన స్టోరీ ఇది. ఫ్యామిలీతో కూడా కంఫర్టబుల్‌గా చూడొచ్చు. స్టోరీ కాంప్లికేటెడ్‌గా ఉన్న స్క్రీన్ ప్లేనే రియల్ హీరో. ఎస్పెషల్లీ క్లైమాక్స్‌ని చాలా నీట్‌గా, సాటిస్ఫైయింగ్‌గా హ్యాండిల్ చేశారు. ప్లాట్‌లో నవీన్ పోలి క్యారెక్టర్ ప్యాషన్‌ని చూజ్ చేసుకొని ఇంటికి దూరంగా ఉంటాడు. సర్వైవల్ కోసం మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యి తనకి నచ్చకపోయినా పూజలు జరిపిస్తుంటాడు. అలానే ఒక మిస్టీరియస్ గర్ల్ ఆల్మోస్ట్ గోస్ట్ తనకి ఎన్‌కౌంటర్ అవుతుంది. ఆమె ఎందుకొచ్చింది? ఆమె నవీన్ పాలి లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది? ఆమె ఎలా చనిపోయింది? ఈ క్వెషన్స్ చుట్టూ నరేషన్ బిల్డ్ అవుతుంది. ఓవరాల్‌గా ఈ మూవీ మన డైలీ రొటీన్ నుండి ఒక స్మాల్ మెంటల్ బ్రేక్‌లా ఫీల్ అవుతాం. మలయాళం మూవీస్‌లో మనం చూస్తూ ఉండే ఆ సెటిల్డ్ మ్యాజిక్, లేయర్డ్ రైటింగ్, మూడ్ బేస్డ్ స్టోరీ టెల్లింగ్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. హాట్‌స్టార్‌లో ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు. 'అదర్స్'. 'అదర్స్' మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. సమాజంలోని ఒక సెన్సిటివ్ విషయం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఈ మూవీకి 'అదర్స్' అనే టైటిల్ ఎందుకు పెట్టారో లాస్ట్‌లో రివీల్ అవుతుంది. అండ్ ఈ టైటిల్‌కి జస్టిఫికేషన్ కూడా ఇస్తారు. ప్లాట్ ఏంటంటే సస్పీషియస్‌గా ఒక వ్యాన్ యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరు అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ యాక్సిడెంట్‌కి హాస్పిటల్‌లో జరిగే ఐవీఎఫ్ క్రైమ్‌కి లింక్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో తెలిసే నిజాలు అండ్ రివీలింగ్ పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సోషల్ యాంగిల్‌ని క్రైమ్‌లో మిక్స్ చేసిన ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇది. డైరెక్టర్ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లేనే ఈ మూవీ హైలైట్స్. మ్యూజిక్ కూడా చాలా బావుంది. చెప్పాలంటే ఈ మూవీలో యాంటాగనిస్ట్ థాటే ఈ మూవీ బిల్డ్ అవ్వడానికి రీజన్. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. 'రాజాసాబ్'. మళ్ళీ వింటేజ్ ప్రభాస్ గారిని చూడబోతున్నాం అని చెప్పొచ్చిన మూవీ ఇది. ప్లాట్ వచ్చేసి మన ప్రభాస్ గారికి ఒక గ్రాండ్ మదర్ ఉంటారు. తనకి అల్జైమర్స్ వచ్చి అన్నీ మర్చిపోతుంటారు. సేమ్ లైక్ 'భలే భలే మగాడు' వేలో నాని గారిలాగా. కానీ తను మర్చిపోని ఒకే ఒక్క పర్సన్ ప్రభాస్ వాళ్ళ తాతయ్య. వాళ్ళ తాతయ్య చాలా ఇయర్స్ కనపడకుండా పోతారు. సో, ప్రభాస్ నానమ్మ కోసం తాతయ్యని వెతుకుతూ వెళ్తాడు. ఈ ప్రాసెస్‌లో తను కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అయితే ఆ ఈవెంట్స్ ఏంటి? వాళ్ళ తాతయ్య అసలు ఎందుకు మిస్ అయ్యాడు? తిరిగి ఫైండ్ చేశారా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అది మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లాట్ చాలా బావుంది. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం అంత బెటర్‌గా ఉండదు. కానీ ఒకసారి మూవీని ట్రై చేయొచ్చు. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఒక లుక్కేయండి. 'వండర్ మ్యాన్'. ఈ సిరీస్ సైమన్ అనే స్ట్రగ్లింగ్ యాక్టర్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. సైమన్‌కి హాలీవుడ్‌లో పెద్ద స్టార్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఈ స్ట్రగుల్స్‌లో ట్రెవర్ అనే ఇంకో యాక్టర్ పరిచయం అవుతాడు. వాళ్ళ మధ్య ఉండే బాండింగ్ అండ్ కెమిస్ట్రీయే ఈ సీరీస్‌కి మెయిన్ స్ట్రెంత్. అయితే తనకు కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. తన పవర్స్‌ని ఎవరికీ తెలియకుండా తన యాక్టింగ్ జర్నీని ఎలా బ్యాలెన్స్ చేశాడనేది మెయిన్ ప్లాట్. ఇది యాక్షన్ సీరీస్ అయితే కాదు. ఇదొక సూపర్ హీరో డ్రామా సీరీస్. మార్వెల్ లాంటి యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే డిసప్పాయింట్ అవుతారు. కంప్లీట్‌లీ సైమన్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ చుట్టూ తిరుగుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్సే ఉంటుంది. ఈజీగా చూసేయొచ్చు. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్ అవైలబుల్‌గా లేదు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. 'ది వ్రెకింగ్ క్రూ'. ఈ మూవీలో జేసన్ అండ్ డేవ్ స్టెప్ బ్రదర్స్‌గా యాక్ట్ చేశారు. వాళ్ళ ఫాదర్ సడెన్‌గా చనిపోయాక ఆ డెత్ వెనుకున్న నిజమేంటో తెలుసుకోవడానికి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఒకరు ఫుల్ డిసిప్లిన్, రూల్స్ ఫాలో అయ్యే ఆఫీసర్. ఇంకొకరు టోటల్ క్రేజీ, రూల్స్ ఏం పట్టించుకోని ఆఫీసర్. ఈ కాంట్రాస్ట్ వల్ల మూవీలో బ్రోమాన్స్ సూపర్‌గా వర్కౌట్ అయింది. బడ్డీ కామెడీ మూవీస్‌లో ఉండాల్సిన కెమిస్ట్రీ ఫుల్‌గా సెట్ అయింది. కొంచెం రొటీన్ స్టోరీ ఉన్నా కూడా డీసెంట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ చూడాలనుకుంటే ఈ మూవీని మిస్ అవ్వకండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్ కూడా అవైలబుల్‌గా ఉంది. 'జుగ్నుమ'. 'జుగ్నుమ' మూవీ ఒక ఆర్టిస్టిక్ ఫిల్మ్. ఈ మూవీ ఆర్ట్ మీద ప్యాషన్‌తో తీసిన మూవీలా ఉంటుంది. ఈ మూవీలో మీరు ఇప్పటివరకు చూసిన 'మనోజ్ బాజ్‌పేయి' కనిపించడు. ఒక డిఫరెంట్ 'మనోజ్ బాజ్‌పేయిని' మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీ ప్లాట్ సింపుల్. హిమాలయాస్‌లో ఒక యాపిల్ ఎస్టేట్ ఉంటుంది. ఆ యాపిల్ ఎస్టేట్ ఓనర్ దేవ్. అయితే తను తన ఎస్టేట్‌లో ఉన్న ట్రీస్ కాలిపోవడం చూస్తాడు. దానికి రీజన్ అక్కడే ఉంటున్న ట్రైబ్స్ అనుకుంటాడు. ఎందుకిలా జరుగుతుందని ఆలోచిస్తున్నప్పుడు తనకున్న నమ్మలేని నిజాలు తెలుసుకుంటాడు. ఈ మూవీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్‌ని మీకు పరిచయం చేస్తుంది. ఈ మూవీలో ఇంటెన్స్ డ్రామాతో మీ హార్ట్‌ని మెల్ట్ చేసే సీన్స్ ఉంటాయి.
ఎప్పుడూ ఒకే టైప్ ఆఫ్ మూవీస్ ఏం చూస్తామని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టిస్టిక్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ మీకోసమే. ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. 'సైక్ సిద్ధార్థ'. ఈ మూవీలో హీరో ఒక సైకో. ఆహ్, సైకో రోల్ అనమాట. అసలు మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో నందు ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయిని నమ్మి తన బిజినెస్‌లో గూడా ఇన్వెస్ట్ చేసి మోసపోతాడు. అప్పటి నుండి సైకోలా అయిపోతాడు. చెప్పాలంటే హీరోయిన్ వెళ్ళిపోయాక 'అర్జున్ రెడ్డి' క్యారెక్టర్ అనుకోండి. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ఇతని లైఫ్‌లోకొస్తుంది. అక్కడి నుంచి మూవీలో ఒక మంచి లవ్ ఫీల్‌ని మనం చూడొచ్చు. అయితే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లయిపోయింది. బాబు కూడా ఉన్నాడు. కాకపోతే డివోర్స్డ్ అనుకోండి. వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా బిల్డ్ అయింది? హీరో మారాడా లేదా? అనేదే మూవీ. ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి మూవీ ఎండ్‌లో ఒక మెసేజ్ ఇచ్చారు. అది మిస్ అవ్వద్దు. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టినప్పటికి సెకండ్ హాఫ్ సాటిస్ఫై చేస్తుంది. న్యూ ఎడిటింగ్‌ని చూడొచ్చు. 'నందు అండ్ యామిని' అయితే యాక్టింగ్ చేశారు. మూవీ 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఒక లుక్ ఎయండి. ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఇలాంటి ఓటీటీ సజెషన్స్ అండ్ అదర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.